ఏసీపీ వాళ్ళని పట్టుకోవడానికి పోలీసు బలగం మొత్తాన్ని దింపుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళు దొరకడం ఖాయమనిపిస్తోంది. న్యాయాన్యాయాల గురించి నా తండ్రినే ప్రశ్నిస్తున్నావా తల్లి? రాత ఎందుకు ఇలా రాశావని ఆ విధాతనే నిలదీస్తున్నావా? వెళ్ళండి. ఆగండి. ఒకసారి మీ ఐడెంటిటీ చూపించండి. నా వల్లే నాన్న మీకీ కష్టం. మళ్ళీ మీకు ఇలాంటి కష్టం రానివ్వను. మిమ్మల్ని చంపాలని చూసిన వాళ్ళని వదలను. వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మేడం, పేషెంట్ని చెక్ చేయాలి, కొంచెం బయటికి వెళ్తారా? అలాగే డాక్టర్. బాధపడకండి అమ్మా, మీ అబ్బాయికి ఏమీ కాదు. అంతా పైవాడే చూసుకుంటాడు. మనలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. ఏందమ్మా ఈ ఘోరం? ఏంటి బాబాయ్ గారు? ఏమీ లేదమ్మా. ఆ సావిత్రి వచ్చిందా? లేదు. రాలేదా? ఇంకా రాకపోవటం ఏంటమ్మా? వాళ్ళ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నా ఇంకా రాలేదు అంటే బ్రతికే ఉందంటావా? నీ చావు కోసం బ్రతికే ఉన్నాన్రా. ఏంటోనమ్మా, దానికోసం దాని నాన్నను మర్డర్ ప్లాన్ చేసినా రాలేదు అంటే కొంచెం డౌట్గా ఉందమ్మా.
ఆ సావిత్రి రావడం తర్వాత. పోలీసులు వచ్చిపోయారు కదా, ఆ? ఆయన్ని చంపాలని చూసిన వాళ్ళని పట్టుకుంటారేమో. ఆ? ఆ, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులేమ్మా, ఆ విషయం ధర్మ చూసుకుంటాడు. ఆయన చూస్తాడని మీరు కామ్గా ఉంటే పోలీసులు వాళ్ళని పట్టుకున్నారే అనుకోండి, పాపం మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో కదా. ఆహా, ఆ, ఊరికమ్మా, నువ్వేదో ఊహించుకొని నన్ను భయపెట్టకు. ఊహించుకోవడం కాదండి, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఆ, ఆ, నువ్వేంటి తల్లి నన్ను లోపలేస్తాను ఫిక్స్ అయిపోయావా ఏంటి? ఇక్కడ నందిని గారు ఎవరండి? ఆ, ఏంటమ్మా కానిస్టేబుల్ వచ్చాడు? అత చూద్దాం పదా. నేనే, చెప్పండి. చల్లపల్లి దగ్గర మా వాళ్ళకిద్దరు పారిపోతూ దొరికారమ్మా. వాళ్లే రఘురామయ్యని షూట్ చేశారని మా ఏసీపీ గారి అనుమానం. దొరికారా? వాళ్ళని వదలొద్దని చెప్పు బాబు. నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళందరినీ ఉరి తీయండి బాబు, ఉరి తీయండి. వాళ్ళని హైదరాబాద్కి తీసుకొస్తున్నారమ్మా. త్వరలోనే ఎందుకు చేశారో, ఎవరు చేయించారో అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు దొరికారన్న విషయాన్ని మా ఏసీపీ గారు మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. వస్తానమ్మా. ఇప్పుడొస్తారా, అందరూ బయటకొస్తారు. పోలీసుల లాఠీ దెబ్బలు పడితే ఆ ధర్మ, నువ్వు అందరూ బయటకొస్తారు. అంతా అయిపోయింది అయ్యా ధర్మ గారు, అంతా సర్వనాశనం అయిపోయింది. అనవసరంగా కేరళ నుంచి ఇక్కడికి వచ్చానే. ఇలా ఇరుక్కుపోతానని కల్లో కూడా అనుకోలేదే. అయ్యా, కేరళలో హాయిగా రేబాన్ గ్లాసులు పెట్టి పడవల మీద మంది, మార్పురం, రౌడీలు, మామూళ్ళు రాజభోగం అనిపిస్తున్న నేను ఇక్కడికొచ్చి దిక్కు ముక్కు లేని దౌర్భాగ్యపు జీవితం అనిపించాల్సిన దుస్థితి వచ్చిందే. ఛీ! ఏమైంది? అయ్యా, ఇక ఈ ఊరికి నాకు రుణం తీరిపోయింది. నేను కేరళ వెళ్ళిపోవడం తప్ప నాకు మరే దారి లేదే. విషయం ఏంటి చెప్పు. చెప్పడానికి ఏముందండి, వరుస పెట్టి అన్ని బ్యాడ్ న్యూస్లేగా. ఆ పోలీసులకి సావిత్రి నాన్న సంపాదన చూసింది మీరు పంపించిన మనుషులని తెలిసిందంట. తెలిస్తే వాడు దొరకలు కదా. ఆ కార్యక్రమం కూడా అయిపోయిందండి. ఆ ఇద్దరు పోలీసులు దొరికారుగా. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఆ పోలీసులు వాళ్ళ బెండు తీస్తారు. వాళ్ళు పూసగుచ్చినట్టు అన్నీ చెప్తారు. ఆ తర్వాత తమరికి నాకు శ్రీకృష్ణ జన్మస్థానంలో మర్యాదలు తప్పవు. నా మీ దగ్గర లాభం ఏముందండి? జరగబోయేది అదే కదా. నాకు ఆ 100 కోట్లు వద్దు, ఆ మరకతలింగము వద్దు. నేను కేరళ పోయి నా బతికేదో నేను బతికేస్తాను. సమస్యకు భయపడి పారిపోవడం కాదు, ఎదురు తిరగడం నేర్చుకో.
జీవితంలో ఇంకెప్పుడు వెనుతిరగాల్సిన అవసరం రాదు. అంటే పోలీసుల బేడీలకు ఎదురెళ్ళి జైల్లో కూర్చోమంటారా? జస్ట్ షట్ అప్. వాళ్ళు దొరికారు అంటే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు. సిటీలోకి వాళ్ళని తీసుకురావాలంటే కనీసం 6-7 గంటలు పడుతుంది. ఈలోగా మనం ఏం చేయాలో ఆలోచించు. నా బుర్ర కుళ్ళిపోయిన కొబ్బరికాయలు అయిపోయిందండి. పారిపోవాలని ఆలోచన తప్ప మరొకటి రావటం లేదు. అయినా ఈ 6 గంటల్లో ఏం చేస్తారు చెప్పండి? 6 గంటలంటే చాలా టైం ఉంది. ఇలాంటి టైంలోనే గడియారంలో సెకండ్ల ముళ్ళు కన్నా వేగంగా ఆలోచించాలి. సెకండ్ల ముళ్ళు నిమిషానికి 60 సార్లు తిరుగుతుంది. దానికంటే రెట్టింపు వేగంతో మనం ఆలోచించామనుకో రమసాలు. అయ్యా ధర్మా గారు, మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావటం లేదు. నాకు మాత్రం ఎక్కడ దొరికిపోతావో అని భయంగా ఉంది. భయపడితే ఆ భయం ఎప్పుడు మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఆలోచించు. వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించాలన్న సంగతి మాత్రమే ఆలోచించు. వాళ్ళు దొరికారు నందిని. ఇంకా చూడు, ఒక్కొక్కరిగా అందరూ బయటకొస్తారు. అంటే ఇంక మావయ్య వాళ్ళకి ఏ ప్రమాదం లేనట్లేగా? వాళ్ళ వల్లే కాదు నందిని, ఇంకా ఎవరి వల్లైనా ఏ ప్రాబ్లం రాదు. వాళ్ళు దొరికారు కాబట్టి ఇంతకాలం వెనుకుండి వాళ్ళని నడిపించిన వాళ్ళని కూడా బయటికి రప్పిస్తారు. ఇంక సావిత్రి వాళ్ళ అమ్మా నాన్నలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పాపం, ప్రశాంతంగా గంటసల్లో బ్రతికే వాళ్ళ మీద కక్ష గట్టి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని వదలకూడదు స్రవంతి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నందిని. పోలీసులకు దొరికారుగా, ఇంక వాళ్లే చూసుకుంటారు. ఆ విషయం పోలీసులు చూసుకుంటారు. నా విషయం నేను చూసుకోవాలి. అంటే మావయ్య గారి ప్రాణాలు ఎందుకు తీయాలి అని చూశారన్న సంగతి పోలీసులు చూసుకుంటారు. కానీ నన్ను నమ్మించి మోసం చేసిన రాజ్ సంగతి నేనే తేల్చాలి. పోలీసులు తీసుకొస్తారుగా. ఎందుకు నన్ను ఇలా మోసం చేశాడో, ప్రేమ పేరుతో నా మనసుతో ఇలా ఎందుకు ఆడుకున్నాడో నిలదీస్తాను. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా పోలీసులు ఎదురుగానే వాడి మొహం పగలగొడతాను. నాకైతే వాళ్ళిద్దరినీ కసి తీరా చంపాలనుంది నందిని. నీకా? నీకెందుకు అంత కోపం స్రవంతి? అంటే అది కూతుర్లా నన్ను చూసుకున్నారు. సొంత బిడ్డలా నాకు చీర పెట్టారు. అలాంటి వాళ్ళను బాధ పెట్టారంటే నాకు కోపంగా ఉంటుందిగా. అభిమానంగా చూసిన వాళ్ళని బాధ పెట్టినందుకే నీకంత కోపంగా ఉంటే, నన్ను ప్రేమించి మోసం చేశాడు, నమ్మించి మా వదిన వాళ్ళ నాన్న ప్రాణం తీయాలని చూశాడు. వాణ్ణి వదులుతానా? ఎందుకు ఇలా చేశాడో నిలదీస్తాను. అసలు దీని వెనక ఎవరెవరున్నారో అప్పుడు బయటకొస్తుంది. సార్, వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తున్నావా? తీసుకొస్తున్నాను సార్. ఎక్కడి వరకు వచ్చారు? ఇప్పుడే ఖమ్మం దాటాం సార్. సెక్యూరిటీ ప్రాబ్లం లేదు కదా? అదేం లేదు సార్, ఫుల్ సెక్యూరిటీగానే తీసుకొస్తున్నాను సార్. గుడ్ సార్, సిటీలోకి 4 అవర్స్లో వచ్చేస్తాం సార్. మరీ అంత తొందరపడద్దు కానీ నెక్స్ట్ పాలేరు రిజర్వాయర్ వస్తుంది, ఐడియా ఉంది కదా? ఉంది సార్. అక్కడికి రాగానే మన వెహికల్ని పక్క కాపండి. ఖమ్మంలో ఆల్రెడీ ఆపాను సార్. అందరి భోజనాలు కూడా అయిపోయాయి. ఈసారి నేను ఆపమన్నది భోజనానికి కాదు, వాళ్ళని వదిలేయడానికి. సార్, నువ్వు కరెక్ట్గానే విన్నావు. మనకిలాంటివి మామూలే కదా.
అలా వదిలేస్తే పైనుంచి ఎంక్వైరీ వస్తుందేమో సార్. నువ్వు సర్వీస్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 10 years అయింది సార్. మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేయలేదా? వదిలేస్తే కదా మనకు ప్రాబ్లం. పారిపోమ్మని వదిలేస్తాం. వాళ్ళలా మూవ్ అవ్వగానే గాల్లోకి 2 రౌండ్లు కాలుస్తావు. బాడీలోకి మిగిలిన 2 రౌండ్లు కాలుస్తావు. తప్పించుకుని పారిపోతుంటే షూట్ చేశామని ప్రెస్ మీట్ పెడతాం. సార్ సడన్గా మీరు ఇలాంటి డెసిషన్. అలాంటి క్రిమినల్స్ బతకూడదు ఎస్ఐ. వాళ్ళను తెచ్చి స్టేషన్లో బిర్యానీ పెట్టడం తప్ప మనం చేసేదేముంది? షూట్ దెమ్. సార్ అది డూ వాట్ ఐ సే. చెప్పింది చెయ్యి. లేదంటే ఎస్ఐ మీద కాల్పులు జరిపి పారిపోతూ ఎన్కౌంటర్ అయ్యారని ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. డూ యూ అండర్స్టాండ్? సరే సార్. ఇలాంటి విషయాలు నేను ఎప్పుడూ పెద్దగా ఎంకరేజ్ చేయను. కొన్నిసార్లు చేయక తప్పదు ఏసీపీ గారు, లేదంటే నాలాంటి వాళ్ళకి ఇబ్బంది. మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను కాబట్టి వాళ్ళని అక్కడే ఫినిష్ చేయమన్నాను. నాకు ఉపయోగపడతారనుకున్న వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. తప్పదు కదండి. ఎనీవేస్, మీరు చేసిన హెల్ప్కి ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అమ్మా నందిని, మీ అత్తయ్యకి ఏదో కావాలంట, వెళ్ళి చూడు. వెళ్ళమ్మా. అలాగే మావయ్య. ఏంటండి, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? సాయంత్రానికి మిమ్మల్ని ఏ స్టేషన్లో చూడాల్సి వస్తుందేమోనని భయం వేస్తోంది. ఇక మనకు ఆ భయమే లేదులేమ్మా. ఏ? ఎందుకని? మన వెనక ధర్మ ఉన్నాడు. మన కోసం కాకపోయినా తనను తను కాపాడుకోవడం కోసమైనా వాళ్ళనంత ఈజీగా వదులుతాడా? పోలీసులకు దొరికాడా ఇంకేం చేయగలడు? చేయగలడమ్మా, చెయ్యగలడు. ఆ ధర్మ అంటే మామూలు మనిషి అనుకున్నావా? ఆయన మాత్రం ఇప్పుడు ఏం చేయగలడు చెప్పండి? ఆల్రెడీ చేసేసాడమ్మా. ఒక ఆఫీసర్ను పట్టుకుని వాళ్ళు హైదరాబాద్ వచ్చే దారిలోనే ఎన్కౌంటర్ చేపిస్తున్నాడు. అతను పట్టుకుంది మామూలు ఆఫీసర్ కాదమ్మా. మన దగ్గరకొచ్చి వాళ్ళని పట్టుకుంటాను అని శపథం చేశాడే ఏసీపీ వాడు. ఏసీపీ అనుకుంటే కాందేముంటుందమ్మా? దొరికిన వాళ్ళు దొరికినట్టే ఎన్కౌంటర్ అయిపోతారు కాబట్టి మనకి ఏ భయమో లేదు. నిజంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారా? అందులో అబద్ధమే ఉందమ్మా. రేపు పేపర్లో వస్తుందిగా, నువ్వే చూస్తావుగా. అమ్మా, ఇక ఆ విషయం గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు గాని, అవును, ఈ సావిత్రి ఏందమ్మా? వాళ్ళ నాన్నకి ఎంత సీరియస్ అయినా రాలేదేంది? అసలు ఇంతకీ అది బతికే ఉందంటావా? బ్రతికే ఉంటుంది.
తన వాళ్ళని బాధ పెట్టి తనని చంపాలని చూశాక కూడా రాకుండా ఉంటుందా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆ? రాలేదు కదమ్మా. సావిత్రిలా రాకపోవచ్చు, కానీ రాకుండా మాత్రం ఉండదు. అదే మారు వేషంలో అయినా రాకపోతుందా అంటున్నాను. ఓహో, ఏ వేషంలో వచ్చినా తండ్రి నాడు చూడగానే బయటపడిపోతుందిగా, మనకు దొరికిపోతుంది. అమ్మా, నువ్వు కాస్త జాగ్రత్తగా గమనిస్తుండు. నేను వస్తా. ఆ ధర్మ ఇలా ప్లాన్ చేశాడా? ఉండు, వాడి సంగతి చెప్తాను. మనం ఎన్కౌంటర్ చేయబోతున్నాం అన్న విషయం ముందుగానే తెలుసుకుని నందిని, స్రవంతి అంటారు. వాళ్ళు వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు.